గోవాలో అడుగు పెట్టామో లేదో స్కామ్ కి అయితే బలైపోయినాము. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే లాస్ట్ వీడియోలో చెప్పినట్టు గోవాకి ట్రైన్ ఎక్కామని చెప్పా కదా. మంచిగా నిద్రపోయి తెల్లారితో లేచి చూసే కుదిరికి వాస్కోడ గమాకైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం పంజిమ్ కైతే వెళ్ళాలన్నమాట బస్సులో. సో రైల్వే స్టేషన్ నుంచి కొంచెం ముందరకు వెళ్తానే అక్కడైతే బస్ స్టాండ్ ఉంటది. ప్రైవేట్ బస్సెస్ అన్ని అక్కడే ఉంటాయి అనమాట. అక్కడికి వెళ్ళి ఫస్ట్ ప్రైవేట్ బస్ అతను అడిగితే అన్న పంజిమ్ కి వెళ్తాదా అంటే వెళ్తాదని చెప్పాడు. సరే ఇంక ఏ మాత్రం లేట్ చేయకుండా వెళ్ళి వెంటనే బస్ ఎక్కేసాము. గూగుల్ మ్యాప్స్ లో చూస్తే 20 కిలోమీటర్స్ ఉన్నది. అక్కడ నుంచి జస్ట్ 1 అవర్ లో వెళ్ళిపోతామని చూపించింది. నిద్రపోయి లేచి చూస్తే 2 అవర్స్ అయితే అయిపోయింది. ఇంకా బస్ లోనే ఉన్నాము. సరే కదా అని చెప్పి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తే అసలు మేము వెళ్ళాల్సిన ప్లేస్ కి వచ్చిన ప్లేస్ కి దగ్గర దగ్గర 40 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉన్నది. అవును మా మీరు కూడా మీ లైఫ్ లో ఎప్పుడైనా ఇలా బస్ లో స్కామ్ లో ఇరుక్కున్నారా? ఇరుక్కుంటే తప్పకుండా కమెంట్ చేయండి. కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంక ఇక్కడ దిగేసి ఇక్కడ నుంచి మళ్ళీ పంజిమ్ కి అయితే బస్ ఎక్కాము. ఇక్కడ ఒక 4 అవర్స్ ట్రావెల్ చేసి ఫైనల్ గా పంజిమ్ లో అయితే దిగాము. ఇక్కడ దిగినాక బైక్స్ అయితే రెంటల్ తీసుకొని రూమ్ కి అయితే వెళ్ళిపోయినాము. నెక్స్ట్ వీడియోలో అయితే బైక్ రెంటల్స్ గురించి అయితే రాబోతోంది. ఇంకా మన పేజ్ ఎవరైతే ఫాలో చేసుకోలేదో ఫాలో చేసుకొని యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకునేయండి. కమెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు.